బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. 40 ఏళ్ల నుంచి బీసీల కోసం పోరాడి ఎందుకు రిజర్వేషన్ సాధించలేదని ఈరవత్రి అన్నారు. కానీ తమ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీలకు దామాషా ప్రకారం హక్కులను కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పై కృష్ణయ్య విమర్శలు చేయడం మానుకోవాలన్నారు ఈరవత్రి అనిల్. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఆయనకున్న బీసీ సంఘం కొందరు బీసీ సంఘం నాయకులతో నిన్న ఒక మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలా, దానికి గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావాలా, తీసుకొస్తేనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టినట్టు, లేకపోతే గాంధీ బార్ని ముట్టడి చేస్తాం, లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ధర్నా చేస్తాం, దీక్షలు చేస్తామని బెదిరిస్తున్నాడు. మరి బీసీలకు ఈ 42% రిజర్వేషన్లు ఎలా సాధించాలని తెలియకపోతే అది ఆయన అవగాహన రాహిత్యమా, లేకపోతే అవగాహన ఉండి కూడా బీసీలను మోసం చేస్తున్నాడా? భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీని సమర్థిస్తూ బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని అడుగుతున్నా. కులగణన కోసం పోరాటం చేసిండు. ఈ దేశంలో ఎప్పుడు జరగని కులగణన 1931 జరిగిన తర్వాత ఇప్పటివరకు జరగలే. వాళ్ళకు అన్ని హక్కులు కల్పించాలని దేశవ్యాప్తంగా ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా బీసీలందరినీ కూడా చైతన్యపరిచిండు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానిపై ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ఆయన ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కుల సర్వే, క్యాస్ట్ సెన్సెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో క్యాస్ట్ సెన్సెస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనైనా కానీ మీ పార్టీ క్యాస్ట్ సెన్సెస్ చేసిందా, కుల సర్వే చేసిందా? చేయలే. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు క్యాస్ట్ సర్వే రాబోయే కాలంలో 2026లో జరిగే జనగణనలో కులగణన కూడా చేస్తానని హామీ ఇచ్చాడు. అది రాహుల్ గాంధీ గారి వల్లనే ఇలా దేశవ్యాప్తంగా మీ పార్టీ కులగణన చేస్తున్నదని ఒప్పుకో.